ఇప్పుడే మేము గోవా పిండుల్ ఇప్పుడు ఇక్కడ చూసిన ఇదో కేవ్లో ఈ ట్యూబింగ్ తోటి వెళ్తున్నాం. ట్యూబింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సో ఇదో పెద్ద ట్యూబులు చూసారా. సో అలా ట్యూబులు వేసుకొని వచ్చారు. సో ఎవరి ట్యూబ్ వాడు ఇచ్చారు. ఆ ట్యూబులు వేసుకొని ఇప్పుడు నీళ్ళల్లో పోతాం. ఇప్పుడు ఈ కేవ్లో ట్యూబులు వేసుకొని ఈ గుహలో ట్యూబులు వేసుకొని వెళ్తాం. ఇలా కొంచెం 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 మేము లోపలికి గుహలోకి వచ్చేసాం. కాకపోతే ఆ గుహ అంత భయంకరంగా అయితే లేదు. చూద్దాం ఎలా ఉందో. మౌనికి అయితే నిద్రపోతుంది. సో ఇది ఫైనల్ కేవ్. అక్కడ నుంచి మధ్యలో ఇంకో కేవ్ వచ్చింది. సో ఇలా ఫైనల్గా మేము బయటకు వచ్చేసాం. ఇలా బయటకు వచ్చేసాం. నీళ్ళని పోసేసింది. నేను నా తెల్ల జుట్టు మొత్తం రంగు వేసుకున్న తెల్ల జుట్టు మొత్తం మళ్ళీ తెల్లగా అయిపోయింది. ఏదో జీవితం. పైకి మేము వచ్చిన తర్వాత లాస్ట్లో సో మొత్తం 2 కేవ్స్ చూసి వచ్చాము. ఇంకో రివర్కి ఏదో వెళ్తున్నాం. ఆవిన్ రివర్ అంట. సో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మార్కాపురంలో కూడా మనూరులో కూడా ఇట్లాంటిది ఒకటి ఉంటే శుభ్రంగా రోజు ఈ చల్లగా నది పక్కన లేకపోతే కూర్చొని వీడియోలు చూసుకుంటూ ఈత కొట్టుకుంటూ బాగుండేది అనిపించింది ట్యూబ్లో.